శ్రీ గోవింద రాజస్వామి ఆలయంలో భద్రతా సిబ్బంది కళ్లు గప్పి ఒక వ్యక్తి గోపురం ఎక్కి సుమారుగా 3 గంటల పాటు హైడ్రామా సృష్టించాడు. ఈ ఘటన ఆలయ భద్రతపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఏకాంత సేవ ముగిసిన తర్వాత ఆలయం మూసి ఉన్న సమయంలోనే ఓ వ్యక్తి గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. హోద్వారం ద్వారా లోపల ఉన్నటువంటి అవి ఏకాంత ఎన్ని గంటల స్వామి సుప్రభాత్ ఆడుతాను ఏకాంత సేవ ముగిసిన తర్వాత ఆలయం మూసి ఉన్న సమయంలో ఓ వ్యక్తి గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. మహాద్వారం లోపల ఉన్నటువంటి గోవింద రాజస్వామి ఆలయ గోపురం పైకెక్కి అక్కడున్నటువంటి కలశాలను లాగే ప్రయత్నం చేశాడు. కిందకు దిగమని పోలీసులు కోరగా తనకు ఒక క్వార్టర్ మద్యం బాటిల్ ఇస్తేనే దిగుతానని వింత షరతు విధించాడు. తిరుపతి ఈస్ట్ పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది సుమారుగా 3 గంటల పాటు శ్రమించి అతన్ని కిందకు దించగలిగారు. పట్టుబడిన తర్వాత తాను మద్యం డిమాండ్ చేసిన మాట వాస్తవమేనని నిందితుడు అంగీకరించాడు. ప్రస్తుతం నిందితుడిని ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం మాట్లాడుతూ నిందితుడిని విచారిస్తున్నామని, పూర్తి వివరాలు ఇంకా త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.